హాయ్ ప్రభునామములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొంచెం దూరంలో వైఎంసీఏ దగ్గర బైబిల్ బోర్డ్ అనేటువంటి ఒక బైబిల్ పుస్తకాల షాప్ ఉందని మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. అయితే ఒకవేళ తెలియనట్లయితే కనుక ఈ వీడియో చూడండి. ఈ బైబిల్ వరల్డ్లో రకరకాల బైబిల్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని బైబిళ్ళు మ్యాక్సిమం దొరకవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా రకాల బైబిల్ ఉంటాయి. చిన్న బైబిల్, పెద్ద బైబిల్, రకరకాల బైబిల్ సంబంధించిన ప్రతి పుస్తకం కూడా అక్కడ ఉంటుంది. ఈ షాప్కి వెళ్తే కంపల్సరీ కొనాలని ఏమీ లేదు, కానీ దేవుని పుస్తకాల షాప్ కాబట్టి ఒకసారి దర్శించడంలో కొంచెం ఆనందం ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే అన్ని వెర్షన్స్లో కూడా దొరుకుతాయి. తెలుగు బైబిల్ అయితే చాలా పెద్ద అక్షరాలతో మాకు ఒక బైబిల్ కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రదేశంలో చాలా పెద్ద అక్షరాలతో కూడిన పెద్ద పుస్తకం ఒకటి బైబిల్ దొరుకుతుంది. అంతేకాదండి, రకరకాల బైబిల్ కవర్స్ ఉంటాయి. అంటే ఒక బ్యాగ్ లాగా ఉండేటువంటి బైబిల్ కవర్స్ దొరుకుతాయి. ఇంకా రకరకాల అన్నమాట. అడ్వాన్స్డ్గా ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా మొట్టమొదటి ఈ బైబిల్ వాళ్ళకి వస్తాయి. చాలామందికి బైబిల్ మాత్రమే తెలుసు కదా. బైబిల్తో పాటు కొన్ని ప్రధానమైన పుస్తకాలు ఉన్నాయి. యాత్రికుని ప్రయాణం, అలాగే కాపరి తుడికర, ఇలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి కూడా చదివితే దేవుని గురించినటువంటి విస్తారమైన జ్ఞానం మనకు వస్తుంది. నేటికి ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడుతున్న పుస్తకాల్లో మొదటి స్థానం బైబిల్దే. రోజుకి కొన్ని మిలియన్ పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. మీకు తెలుసా, అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటి బైబిల్నే ప్రచురించాడని. అంతకుముందు పక్షుల వెంట్రుకలతోటి సిరాతో రాసేవారంతే. దేవుని కృపను బట్టి బైబిల్ లేని వారంటే ఎవరు ఉండరు. అయితే ఒక పని చేయండి, మీరు ఎప్పుడైనా వెళ్తే ఒక బైబిల్ కొని ఎవరికైనా బహుమానంగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.